Hello everyone, welcome to our next session of the banking awareness. Session లోకి వెళ్ళే ముందు మన యొక్క నేషనల్ రిక్రూటింగ్ ఏజెన్సీ దట్ ఇస్ సిఈటి ఎగ్జామ్ గురించి తెలుసుకోండి. మన ప్యాకేజ్ గురించి మనకి తెలుసు నెక్స్ట్ ఇయర్ నుండి ఓన్లీ సింగిల్ ఎగ్జామ్ ఉంటుంది. ఐబిపిఎస్ ఆర్ఆర్బి ఎస్ఎస్సి ఎగ్జామ్ అనేది ఉండదు. సింగిల్ ఎగ్జామ్ అండ్ ఆ స్కోర్ కార్డ్ 3 years వ్యాలిడిటీతో వస్తుంది, సేమ్ యాజ్ లైక్ గేట్ ఎగ్జామ్ లాగా. దాని తర్వాత సెకండ్ రౌండ్ ఆఫ్ ఎగ్జామినేషన్ కి మీరు అటెండ్ అవ్వగలరు. 3 years వ్యాలిడిటీ ఉంటుంది. సో ఆ కాంపిటీషన్ తట్టుకొని ముందు నిలబడడానికి మనం ఎల్టెక్స్ ఆల్రెడీ ప్లానింగ్ స్టార్ట్ చేసింది. బ్యాచెస్ మొదలైన August 33rd నుండి ఆఫ్లైన్ ఆన్లైన్ బోత్. శ్రీకాకుళంలో ఆఫ్లైన్ బ్యాచెస్ 15,000 రూపాయలు, ఎన్ఆర్ఏ 10,000 రూపాయలు, బ్యాంక్ అయితే 5,000 రూపాయలు, ఆఫ్లైన్ అయితే 10,000 రూపాయలు. మీకు మెటీరియల్స్ దొరుకుతాయి, ప్రొవైడ్ చేస్తారు ఎల్టెక్స్ క్లాసెస్ వారిది. అలాగని మీకు యాప్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. మీకు లైవ్ క్లాసెస్, రికార్డెడ్ క్లాసెస్ రెండు అటెండ్ అవ్వచ్చు. ఓకేనా? ఆల్ సబ్జెక్ట్స్ కవర్ అవుతాయి యాజ్ పర్ ద టెంటేటివ్ సిలబస్ ఆఫ్ దిస్ ఎన్ఆర్ఏ సెట్. ఎవరైనా అవైల్ చేయాలనుకుంటే ప్లీజ్ కాంటాక్ట్ దిస్ గివెన్ నెంబర్ అండ్ రీచ్ అవుట్ టు అస్. అలానే ఆర్బీఐ గ్రేడ్ బి, నబార్డ్ గ్రేడ్ ఏ గురించి స్పెషల్లీ ఒక కోర్స్ డిజైన్ చేశారండి, దట్ ఈస్ బ్యాంక్ సుప్రీం ఇన్ఫినిటీ అని. ఇందులో ఆల్ టాపిక్స్ కవర్ అవుతాయి. ఫినాన్షియల్ అవేర్నెస్, అగ్రి రూరల్ డెవలప్మెంట్ అండ్ నబార్డ్కి సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కవర్ అవుతుంది. ఆర్బీఐ కూడా సంబంధించి ఈ కంటెంట్ తీసుకున్న వాళ్ళకి, ప్యాకేజ్ తీసుకున్న వాళ్ళకి బ్యాంకింగ్ కంటెంట్ ఫ్రీగా వస్తుంది. అండ్ దిస్ ఈజ్ లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుందండి. అంటే మీకు జాబ్ వచ్చే వరకు యూ కెన్ అవైల్ దిస్ కోర్స్ సేమ్ విత్ సెట్ బ్యాచ్ ఆల్సో. ఇది 10,000 రూపీస్ ఓన్లీ ఆన్లైన్ కోర్స్ అండి. ఇది అవైల్ చేయాలనుకున్న వాళ్ళు కాంటాక్ట్ నెంబర్ ఇది, ప్లీజ్ రీచ్ అవుట్ టు అస్. ఓకే, ఈరోజు టాపిక్ లోకి వెళ్ళే ముందు యాక్చువల్లీ దేర్ ఆర్ సమ్ క్వశ్చన్స్ on our earlier sessions. One student, I guess Venkatesh anukuntanu, he had asked that, sir, promoter investment 40% అని ఉన్నప్పుడు FDI 71% దాకా చేయొచ్చు అన్నారు కదా, 74% దాకా చేయొచ్చు కదా. అలా అన్నప్పుడు మరి FDI 74 అయితే ప్రమోటర్ 40% రీచ్ అవ్వరు కదా సార్ అని అడిగాడు. అర్థమైందా క్వశ్చన్? ఓకే, ప్రమోటర్ బ్యాంక్ లో 40% పెడితే FDI 75% వరకు ఎలా పెడతారో అని అడిగారు. నేను చెప్పింది ఏంటమ్మా, యాక్చువల్లీ ఇన్సూరెన్స్ యాక్ట్ 1938 ని అమెండ్ చేసి యూనియన్ బడ్జెట్ లో FDI ప్రమోషన్ అంటే 49% టు 74% ఇంక్రీజ్ చేశారు. అంటే ఇక్కడ ఏంటి, లిమిట్ ఇంక్రీజ్ చేశారు. అంటే ఫారిన్ కంపెనీస్ నా కంపెనీలో, అది ఎక్స్ అనే కంపెనీలో ఇన్వెస్ట్ చేయడానికి లిమిట్ పెంచాడు. 49 to 74% దాకా వెళ్ళాలని. లిమిట్ పెంచినంత మాత్రాన మ్యాండేటరీ అంటే కంపల్సరీ 74% పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. 74% దాకా పెట్టుబడి పెట్టొచ్చు అన్నారు కానీ 74% పెట్టాలని కాదు. అంటే ఇక్కడ ప్రమోటర్ 40%, మనం మాట్లాడిన పేమెంట్ బ్యాంక్ గురించి 40% పెడితే 60% బయట నుండి తెచ్చుకోవచ్చు. ఈ రూల్ అనేది బ్యాంకే కదా, ఐ సెట్ టు ఆల్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్, రైట్? అంటే ఇండియాలో ఉన్న కంపెనీస్ గురించి మాట్లాడుతున్నాం, ఆల్ కైండ్ ఆఫ్ కంపెనీస్. బ్యాంకింగ్ కావచ్చు, రెగ్యులర్ ఎంఎస్ఎంఈ కంపెనీ కావచ్చు, ఇండస్ట్రీ కావచ్చు, ఏదైనా. ఓకేనా? సో ఐ హోప్ వెంకటేష్ క్లియర్ యువర్ డౌట్. ఏం లేదు, లిమిట్ అమ్మ 74% వరకు, మ్యాండేటరీ 74% పెట్టుబడి పెట్టాలి అనేది కాదు. ఓకేనా? అలానే ఇంకో క్వశ్చన్ కూడా ఉంది, సార్ పోస్ట్ డేటెడ్ చెక్, యాంటీ డేటెడ్ చెక్ యూజ్ ఏంటి అని అడిగారు. జనరల్లీ పోస్ట్ డేటెడ్ చెక్, యాంటీ డేటెడ్ చెక్ తోని స్పెసిఫికల్ యూజ్ ఏమి ఉండదమ్మా. ఇప్పుడు చెక్ ఉంది, యాజ్ సెడ్ ఈ రోజు డేట్ ఉంది 25/8/21. దీని తర్వాత ఏదైనా చెక్ ఇస్తే దాన్ని పోస్ట్ డేటెడ్ అంటాను, దీని లోపల క్లియర్ అయితే దాన్ని యాంటీ డేటెడ్ అంటారు. దీని లోపల క్లియర్ అయితే జస్ట్ అదొక టర్మినాలజీ అంతే, దానివల్ల యూజ్ ఏమి ఉండదు. ఏ చెక్ అయినా పోస్ట్ కానీ యాంటీ డేటెడ్ కానీ సిగ్నేచర్ కరెక్ట్గా టాలీ అయ్యి, డేట్ కరెక్ట్గా ఉంటే, వర్డ్స్ ఫిగర్స్ మ్యాచ్ అయితే, అకౌంట్లో బ్యాలెన్స్ ఉంటే ఆ చెక్ పాస్ అవుతుంది. ఇదొక టర్మినాలజీ అంతే. 90 days క్రాస్ అయితే అది స్టేల్ చెక్ అవుతుంది అండ్ ఆ చెక్
పాస్ అవ్వదు. ఓకే, సో పోస్ట్ డేటెడ్ యాంటీ డేటెడ్ చెక్ యూస్ గురించి మనం ఏమి అంటూ ఉండదు, జస్ట్ ఇట్స్ ఏ టర్మినాలజీ. చెక్ ని ఒకవేళ డేట్ లోపల ఉంటే ఏమంటాం, డేట్ బయట ఉంటే ఏ టైప్ ఆఫ్ చెక్ అని అంటాం, అంతే. ఓకేనా? స్టిల్ ఇంకా క్వశ్చన్ ఉంటే యూ కెన్ ఆస్క్ ఇన్ ద కమెంట్ బాక్స్, ఐ విల్ రియాక్ట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టుడే మరి నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ అయిపోయాయి కదా, వి విల్ టాక్ అబౌట్ కేవైసీ. కేవైసీ అంటే ఏంటండి? నో యువర్ కస్టమర్. నో యువర్ కస్టమర్ అంటే ఏంటి? ఇది ఒక ఐడెంటిఫికేషన్ ప్రాసెస్ అమ్మా. ఐడెంటిఫికేషన్ ప్రాసెస్ ఆఫ్ ద కస్టమర్ ప్రయర్ టు ఓపెన్ ద అకౌంట్. ఓకేనా? అకౌంట్ ఓపెన్ చేసే ముందు ఒక కస్టమర్ యొక్క ఐడెంటిఫికేషన్ తెలుసుకున్న దాన్నే నో యువర్ కస్టమర్ అంటాం. ఈ కేవైసీలో 2 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి. ఏంటి? ఒకటి, దిస్ ఇన్వాల్వ్స్ ఐడెంటిటీ అండ్ అడ్రస్ ఆఫ్ ద పర్సన్. దీని అవసరం ఏంటి? ఎందుకు ఇది యూజ్ చేయాలి? టు ప్రివెంట్ బ్యాంక్స్, అంటే టు ప్రివెంట్ బ్యాంక్స్ బీయింగ్ యూజ్డ్ ఫర్ మనీ లాండరింగ్. మనీ లాండరింగ్ నుండి బ్యాంక్స్ ని సేవ్ చేయడానికి దిస్ కేవైసీ అనేది వెరీ ఇంపార్టెంట్. ఓకే, కేవైసీ అనేది వెరీ ఇంపార్టెంట్. ఈ మనీ లాండరింగ్ ఏంటి సార్? సింపుల్. ఇప్పుడు ఒక డ్రగ్ డీలర్ ఉన్నాడు ఫర్ ఎగ్జాంపుల్. వాడు ఏం చేస్తాడు? ఇండియాలోకి మనీ పంపించాలి. ఒక డ్రగ్ డీలర్ నుండి ఒక రెప్యుటేటెడ్ పర్సన్ కి డబ్బులు పంపిస్తే ఆటోమేటిక్లీ అది క్రిమినల్ అవుతుంది, క్రిమినల్ కేసు అవుతుంది. అవునా కదా? డబ్బులు వచ్చే డ్రగ్ గురించి. కానీ అదే డ్రగ్ డీలరు వేరే 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 పర్సన్స్ డమ్మీ అకౌంట్స్, డమ్మీ 1, డమ్మీ 2, డమ్మీ 3, డమ్మీ 4 ఇలా డమ్మీ అకౌంట్స్ యూజ్ చేసి ఈ అకౌంట్స్ నుండి రూట్ అయ్యి చిన్న చిన్న అమౌంట్స్ లో, ఇప్పుడు ₹1 పంపించాలనుకున్నాడు, డైరెక్ట్ పంపిస్తే అది కేసు తెలిపోద్ది, ఈజీగా బ్యాంక్ స్టేట్మెంట్ తెలిసిపోద్ది. కానీ అదే తల 25 లక్షలు ఇలా 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 ఇంకా చిన్న చిన్న డమ్మీ అకౌంట్ చాలా క్రియేట్ చేసి అవన్నీ రూట్ చేశాడు. ఇంకా రూట్ చేసి ఎవరికి పంపించాలనుకున్నా వాడికే పంపించాడు. ఇప్పుడు సింగిల్ అకౌంట్ ఇంత అమౌంట్ అంటే ఈజీ డిటెక్ట్ అవుతుంది, కానీ ఇన్ని చిన్న చిన్న అమౌంట్స్ ఒక అకౌంట్ లో క్రియేట్ అయ్యేటప్పుడు అండ్ ప్రతి డమ్మీ అకౌంట్ కి ఏదో ఒక రీజన్ ఉన్నప్పుడు ఆ అమౌంట్ ట్రేస్ అవ్వదు, తెలీదు ఇంకా ఎవరి దగ్గర ఒరిజినల్ అనేది. సింగిల్ ఇండివిజువల్ గా తెలుస్తుంది. సో ఈ టైప్ ఆఫ్ ప్రాసెసింగ్ అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ మనీనే మనీ లాండరింగ్ అంటాం. అంటే ఇల్లీగల్ మనీని లీగల్ గా చేస్తే దాన్ని మనీ లాండరింగ్ అంటాం. ఇల్లీగల్ మనీని లీగల్ గా కన్వర్ట్ చేయడానికి ట్రై చేస్తే దాన్ని మనీ లాండరింగ్ అంటాం. సో మరి అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలంటే బ్యాంకే కావాలి. మరి బ్యాంక్ అంటే కంపల్సరీ డమ్మీ అకౌంట్లన్నీ ఒరిజినల్ ప్రూఫ్స్ తో మాత్రం పెట్టరు, ఫేక్ ప్రూఫ్స్ తోనే చేస్తారు. సో అది పెద్ద రిస్కే కదా. సో ఈ రిస్క్ ని మిటిగేట్ చేయడానికి వచ్చేదే నో యువర్ కస్టమర్. అంటే ఒక పర్టికులర్ ఐడెంటిటీ ప్రూఫ్ ఉండాలి, అడ్రస్ ప్రూఫ్ ఉండాలి. అర్థమైంది కదా? సో ఈ నో యువర్ కస్టమర్ అనేది మొత్తం 3 రకాలుగా 3 కైండ్ ఆఫ్ రిస్క్ ఫ్యాక్టర్ గా డివైడ్ అవుతుంది. లో రిస్క్ ప్రొఫైల్ అని డివైడ్ చేస్తుంది, మీడియం రిస్క్ ప్రొఫైల్ అని డివైడ్ చేస్తుంది, హై రిస్క్ ప్రొఫైల్ అని డివైడ్ చేస్తుంది. ఓకే, లో రిస్క్, మీడియం రిస్క్, హై రిస్క్ డివైడ్ చేస్తుంది. లో రిస్క్ లో ఉండే కస్టమర్లందరికీ 10 years ఒకసారి మళ్ళీ ఐడి ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్ సబ్మిట్ చేయమని అడుగుతుంది. మీడియం రిస్క్ కస్టమర్లకి 10 years ఒకసారి ఐడి ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్ సబ్మిట్ చేయమంటారు. హై రిస్క్ లో ఉన్న కస్టమర్స్ కి 2 years, ఎవ్రీ 2 years కి ఐడి ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్ సబ్మిట్ చేయంటారు. సార్ ఈ లో రిస్క్, మీడియం రిస్క్, హై రిస్క్ ఎలా కనుక్కుంటారు సార్? సింపుల్. ఇప్పుడు ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉన్నారు, లేదా ఒక స్టూడెంట్ ఉన్నాడు, లేదా ఒక హౌస్ వైఫ్ ఉన్నారు. ఓకే,
వీళ్ళందరూ కంటిన్యూస్ ఇన్కమ్ వస్తుంది, వీళ్ళతో పెద్ద థ్రెట్ ఉండదు. వీళ్ళ ఐడి ప్రూఫ్ ఏది చూసుకున్నా అంత థ్రెట్ ఉండదు కదా వీళ్ళ నుండి. వీళ్ళని లో రిస్క్ కేటగిరీలో పడేస్తారు. ఓకే, సపోజ్ సేమ్ గవర్నమెంట్ ఎంప్లాయీలో పోలీస్ ఉన్నారు, లాయర్, ఓకే, ప్రైవేట్ బిజినెస్ మెన్స్ అంటే మీడియం స్కేల్ అనే బిజినెస్ మ్యాన్స్ ని వీళ్ళు మీడియం రిస్క్ లో పెడతారు. హై రిస్క్ లోకి వెళ్ళేటప్పటికి పొలిటీషియన్స్, ఓకే, లేకపోతే లార్జ్ కంపెనీస్, బిగ్ కంపెనీస్, వీటిని హై రిస్క్ లో పెడతారు. అర్థమవుతుంది కదా? అంటే ఇవన్నీ ఎలాగ సెగ్రిగేట్ చేస్తాం? వాళ్ళు ప్రొవైడ్ చేసే ఐడి ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్ బేస్ చేసుకొని సెగ్రిగేట్ చేస్తారు. ఐడి ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్ ఏవేవి రావచ్చు సార్? ఇప్పుడున్న యుఐడిఏ కార్డు, ఆధార్ కార్డ్, ఐడెంటిఫికేషన్ పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్స్ ఐడి, పాస్పోర్ట్, ఓకే, government ID card. This all comes as ID proof and address proof, which is known as know your customer details. Okay. Okavela this person is not able to provide any KYC documents. These KYC documents, which are also known as OBD, that is officially valid documents. Okay na? KYC documents name ante వీటన్నిటిని officially valid documents ప్రొవైడ్ చేయలేకపోయారు అనుకోండి, అప్పుడు మీకు ముందే చెప్పాను అకౌంట్ ఏమవుద్ది? స్మాల్ అకౌంట్. ప్రీవియస్ క్లాసెస్ చూస్తే మీకు ఐడియా వస్తుంది. స్మాల్ అకౌంట్ గా కన్సిడర్ చేస్తారు. ఓకే, మీకు ఒకవేళ గవర్నమెంట్ ఐడిలో చూసుకుంటే నరేగా కార్డు ఉన్నా కూడా అది యాక్సెప్టబుల్ అవుతుందమ్మా. ఓకేనా? సో దీస్ ఆర్ యాక్సెప్టెడ్ యాజ్ కేవైసీ డాక్యుమెంట్స్. Hope you got clarity about know your customer. Next topic we speak about ATM services and types of ATMs గురించి మాట్లాడదాం. నెక్స్ట్ టాపిక్ ATM అంటే తెలుసు కదా, ఇట్ ఈస్ ద ఫెసిలిటీ ఆఫ్, సింపుల్ రా, మనం క్యాష్ తీసుకొస్తాం కదా క్యాష్ డిస్పెన్స్ చేసుకోవడానికి, అలానే ఫినాన్షియల్ అండ్ నాన్ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ చేయడానికి. ఫినాన్షియల్ అంటే ఏంటి? క్యాష్ తీస్తున్నాం బయటికి, విత్డ్రా చేస్తున్నాం. నాన్ ఫినాన్షియల్ అంటే బ్యాంక్ మినీ స్టేట్మెంట్ తీస్తావు. ఓకే, కొన్ని ఏటీఎంస్ నుండి సేమ్ బ్యాంక్ అయితే ఫండ్ ట్రాన్స్ఫర్ కూడా చేయొచ్చు నువ్వు, కొన్ని హై టెక్నాలజీ ఏటీఎంస్కి వస్తే. ఓకేనా? సో ఇవన్నీ నాన్ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్. అంటే వేరే ఫినాన్షియల్ అంటే ఏంటి? ఎక్కడ మనీ ఇంక్లూడ్ అవ్వదు, మనీ ఇంక్లూడ్ అవ్వదు, అది ఫినాన్షియల్. మనీ ఇంక్లూడ్ అవ్వదు, అది ఫినాన్షియల్. ఎక్కడ మనీ ఇంక్లూడ్ అవుతుంది, అది నాన్ ఫినాన్షియల్. స్టేట్మెంట్, మొబైల్ నెంబర్ అప్డేషన్, చెక్ బుక్ రిక్వెస్ట్, ఇలాంటివన్నీ నాన్ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్లు వస్తాయి. క్యాష్ విత్డ్రాల్, ఫండ్ ట్రాన్స్ఫర్, ఇవన్నీ ఫినాన్షియల్ ట్రాన్స్ఫర్ లోకి వస్తాయి. ఓకేనా? ఫినాన్షియల్ ట్రాన్స్ఫర్ లోకి వస్తాయి. సో ఏటీఎం పని ఏంటి? ఫెసిలిటీ ఆఫ్ యాక్సెసింగ్ ద అకౌంట్ ఫర్ డిస్పెన్సింగ్ క్యాష్ and to carry out financial and non-financial transactions. And mostly the word is without attending to the bank or its branches. Okay, bank branch kallakunda nu ee work anta ATM lo cheyalani chinna work lo. Okay na? ATM మీద RBI గైడ్ లైన్స్ ఏంటో తెలుసుకుందాం. RBI ఏం చెప్పిందంటే, ఏదైనా ATM కంప్లైంట్ ఉంటే, కొన్ని కంప్లైంట్లు వస్తాయి, ఈ డబ్బులు డిడక్ట్ అయినాయి, దానికి డబ్బులు బయటికి రాలేదనేసి, కార్డ్ లోపలికి వెళ్ళిపోయింది అనేసి, ఓకేనా? ఇలాంటి కంప్లైంట్లు ఏమైనా ఉన్నా యాజ్ పర్ RBI గైడ్ లైన్ 7 days ఆఫ్ ద కంప్లైంట్ లో, 7 వర్కింగ్ డేస్, ఇది వెరీ ఇంపార్టెంట్. 7 days అంటే సండే కూడా కాదు, వర్కింగ్ డేస్ లోనే ఈ కంప్లైంట్ రిజాల్వ్ అయిపోవాలి. ఒకవేళ ఈ కంప్లైంట్ రిజాల్వ్ అవ్వలేదు అనుకో, బ్యాంకు ప్రతి రోజుకి 100 రూపాయల చొప్పున ఫైన్ కస్టమర్ కట్టాల్సి వస్తుంది. ఓకే, బట్ ఎప్పుడు కడుతుంది? కస్టమర్ ఇన్సిడెంట్ అయిన 30 days లోపల కంప్లైంట్ ఇస్తేనే జరుగుతుంది. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, నేను 25 ఆగస్ట్ కంటే ఈ రోజు నేను విత్డ్రా చేసిన ATM నుండి మనీ డిడక్ట్ అయినాయి, కానీ నా అకౌంట్ నుండి మనీ డిడక్ట్ అయిపోయినాయి, బట్ మనీ క్యాష్ రాలేదు. ఆ టైంలో ఏం చేస్తాను? నేను వెంటనే బ్యాంకుకి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి. కంప్లైంట్ ఇచ్చిన
ఏంటి ఈరోజు ఇచ్చాను కదా 25th ఆగస్ట్ ఇచ్చాను అనుకోండి, 25th ఆగస్ట్ నుండి 7 days లోపల, ఫర్ ఎగ్జాంపుల్ 2nd 9 దీని లోపల రిజాల్వ్ అవ్వకపోతే దాని తర్వాత డిలే అయిన ప్రతి రోజుకి 100 రూపీస్ చొప్పున నాకు డబ్బులు వస్తాయి. నేను ఇమీడియట్ కంప్లైంట్ చేస్తాను. బట్ నేను ఈ కేసు అంటే ఈ ఇష్యూని 24th 9/21 లోపల ఈ 30 days లో నేను రిపోర్ట్ చేయాలి. ఇది దాటి తర్వాత చేస్తే ఆ కంప్లైంట్ రిసీవ్ చేసుకోరు. అండ్ మనకు తెలుసు, ఒకవేళ బ్యాంక్ కంప్లైంట్ రిజాల్వ్ చేయలేకపోతే, నువ్వు సాటిస్ఫైడ్ లేకపోయినా రిజల్యూషన్ తోని, యూ కెన్ గో టు ద బ్యాంకింగ్ ఓంబుడ్స్మన్. ఆల్రెడీ మనం చాలాసార్లు చదివాం కదా బ్యాంకింగ్ ఓంబుడ్స్మన్ 2 times. బ్యాంక్ ఓంబుడ్స్మన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వచ్చు. నౌ ఏటీఎం లో టైప్స్ మాట్లాడు. టైప్స్ ఆఫ్ ఏటీఎం. ఏటీఎం ఫుల్ ఫామ్ ఆటోమేటెడ్ టెల్లర్ మెషిన్. తెలిసిందే కదా, అంటే ఇప్పుడు చెప్పలేదు. ఫైన్. ఏటీఎం టైప్స్ ఆఫ్ ఏటీఎం ఏంటి? 2 రకాలు ఉంటాయి మెయిన్. ఒకటి ఆన్ సైట్ ఏటీఎం, ఇంకోటి ఆఫ్ సైట్ ఏటీఎం. ఓకే, ఆన్ సైట్ ఏటీఎం, ఆఫ్ సైట్ ఏటీఎం. ఆన్ సైట్ ఏటీఎం అంటే ఒకవేళ ఇప్పుడు మీ బ్యాంక్ ఉంది కదా, బ్యాంక్ బ్రాంచ్, బ్యాంక్ ప్రెమైసెస్ లోనే ఏటీఎం ఉంటే దాన్ని ఆన్ సైట్ ఏటీఎం అంటారు. అంటే బ్యాంక్ ప్రెమిసెస్ పరిధిలోనే, అంటే బ్యాంక్ కంపౌండ్ లోనే ఏటీఎం ఉంటే అది ఆన్ సైట్ ఏటీఎం. బ్యాంక్ ఒక దగ్గర అంటే బ్రాంచ్ ఒక దగ్గర, ఏటీఎం ఇంకెక్కడో, చాలా ఏటీఎంస్ చూస్తారు కదా, దాని దగ్గర బ్యాంక్ ఉండదు, జస్ట్ ఏటీఎమే ఉంటుంది. అలాంటి వాటిని ఆఫ్ సైడ్ ఏటీఎంస్ అంటారు. బ్యాంక్ ప్రెమైసెస్ లేకపోతే దాన్ని ఆఫ్ సైట్ ఏటీఎం అంటారు. ఓకేనా? నెక్స్ట్, ఇప్పుడు టైప్స్ ఆఫ్ ఏటీఎం లో ఆన్ సైట్, ఆఫ్ సైట్ ఏటీఎం చూసాం. ఇందులో కొన్ని రకరకాల ఏటీఎంస్ ఉంటాయి. ఒకటి వైట్ లేబుల్ ఏటీఎం అని, బ్రౌన్ లేబుల్ ఏటీఎం, గ్రీన్ లేబుల్ ఏటీఎం, ఆరెంజ్ లేబుల్ ఏటీఎం, ఎల్లో లేబుల్ ఏటీఎం, పింక్ లేబుల్ ఏటీఎం, biometric label ATM. Sorry, biometric ATM. These are some more important ATMs. వీటి గురించి మాట్లాడుకునేటప్పుడు ఫస్ట్ వైట్ లేబుల్ ఏటీఎం గురించి మాట్లాడు. వైట్ లేబుల్ ఏటీఎం ఏంటంటే మీరు యూటిలైజ్ చేసే మోస్ట్ కామన్ ఏటీఎంస్ అంటే ఏంటి? ఆర్బిఐ ఎన్బిఎఫ్సిస్ కి, ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కి. మనకు తెలుసు ఇండియాలో ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అంటే 2, ఎన్బిఎఫ్సిలు, బ్యాంకులు అనే 2 బ్యాంక్స్ ఉంటాయి. ఎన్బిఎఫ్సిలు, బ్యాంకులు. ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అంటే అన్ని రకాల బ్యాంకులు వస్తాయి. ఏం చెప్పుద్ది ఆర్బిఐ గైడ్లైన్స్ చేసింది? టు ఎస్టాబ్లిష్ దేర్ ఓన్ బ్రాండ్ నేమ్. అంటే ఓన్, ఇప్పుడు ఐసిఐసిఐ ఉంది కదా, దానికి నీ ఓన్ ఏటీఎం క్రియేట్ చేసుకో. ఐసిఐసిఐ ఏటీఎం క్రియేట్ చేసుకో. అంటే ఓన్ బ్రాండ్ నేమ్ లో ఏటీఎంస్ ఉంటే వాటిని వైట్ లేబుల్ ఏటీఎం అంటారు. ఇప్పుడు ఐసిఐసిఐ బ్యాంకే తన యొక్క సొంతగా ఏటీఎం ఉంటే దాన్ని వైట్ లేబుల్ ఏటీఎం అంటారు. ఓన్ ఏటీఎం ఉంటే దాన్ని వైట్ లేబుల్ ఏటీఎం. ఎగ్జాంపుల్ చూడండి, మీరు చాలా చూసే ఉంటారు. ఇండి క్యాష్ ఏటీఎం ఒకటి ఉంటుంది, ఇండి వన్ ఉంది. ఇదేంటి? వీళ్ళు ఎన్బిఎఫ్సి. ఓకేనా? ఇది ఎవరు ప్రొవైడ్ చేశారు వీళ్ళకి? టాటా కమ్యూనికేషన్స్ పేమెంట్ సొల్యూషన్స్, TCPS has launched their first white label ATM, that is IndiCash Indi1. ఓన్ బ్రాండ్ లో రిలీజ్ చేసుకున్న వాటిని వైట్ లేబుల్ ఏటీఎంస్ అని అంటాం. నెక్స్ట్, బ్రౌన్ లేబుల్ ఏటీఎం. బ్రౌన్ లేబుల్ ఏటీఎం అంటే ఏంటి? ఇవి దోస్ టైప్ ఆఫ్ ఏటీఎంస్ అన్నా. ఎక్కడ ఏంటంటే అవి దోస్ టైప్ ఆఫ్ ఏటీఎంస్ వేర్ ఏటీఎం లోని హార్డ్వేర్ అండ్ ఏటీఎం ఒక లీజ్ ప్రొవైడ్ చేస్తారు కదా, ఏటీఎం హార్డ్వేర్ అండ్ ఏటీఎం ప్రొవైడ్ చేయడానికి లీజ్కి ఇస్తారు కదా ఒక పర్టికులర్ ప్లేస్ లో పెట్టడానికి. ఇవన్నీ వేరే సర్వీస్ ప్రొవైడర్ ప్రొవైడ్ చేస్తే,
చేసి బట్ క్యాష్ మేనేజ్మెంట్కి వచ్చేసి అండ్ కనెక్టివిటీ ఆఫ్ బ్యాంకింగ్ నెట్వర్క్లు స్పాన్సర్ బ్యాంక్ ప్రొవైడ్ చేస్తే అలాంటి దాన్ని బ్రౌన్ లేబుల్ ఏటీఎం అంటారు. అర్థం కాలేదా? మళ్ళీ చెప్తాను చూడండి. బ్రౌన్ లేబుల్ అంటే సింపుల్ రా. ఇందాక వైట్ లేబుల్ ఏం చెప్పాను, ఇప్పుడు ఏటీఎం డబ్బా ఉంది, దీని మీదే ఈ ఏటీఎం హార్డ్వేర్, దీని మీద ఉన్న పేరు కూడా ఐసిఐసిఐ ఉంది, ఇందులో ఉన్న నెట్వర్క్ ప్రొవిజన్ కూడా అంటే బ్యాంకింగ్ మరి నెట్వర్క్ ఐసిఐసిఐ చూస్తుంది, ఇందులో క్యాష్ మేనేజ్మెంట్ అంటే క్యాష్ ఎప్పుడు ఫిల్ చేస్తూ ఉంటారు కదా, క్యాష్ మేనేజ్మెంట్ కూడా ఐసిఐసిఐ చూసుకుంటే నేను అలాంటి వైట్ లేబుల్. సేమ్ డబ్బా పైన పేరేం ఐసిఐసిఐ ఉంది, ఓకేనా, ఐసిఐసిఐ ఉంది, ఇక్కడ నెట్వర్క్ అండ్ క్యాష్ మేనేజ్మెంట్ కూడా ఐసిఐసిఐ చూస్తుంది. బట్ ఈ డబ్బా వచ్చేటప్పటికి అంటే ఈ హార్డ్వేర్ వచ్చేటప్పటికి అండ్ ఈ లీజ్ ఇచ్చే ఏరియాకి వచ్చేటప్పటికి వేరే ప్రైవేట్ సర్వీస్ ప్రొవైడర్ ఎవడో చేస్తే అలాంటి ఏటీఎంస్ ని బ్రౌన్ లేబుల్ అంటే. ఇక్కడ డబ్బా మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నా, హార్డ్వేర్ అండ్ లీజు తో కలిపి నెట్వర్క్ క్యాష్ మేనేజ్మెంట్ అంతా ఐసిఐసిఐ చేసుకుంటే అది వైట్ లేబుల్. మొత్తం బ్యాంకే చూసుకుంటే, బ్యాంక్ ఉట్టి క్యాష్ మేనేజ్మెంట్ నెట్వర్క్ వరకే చూసుకొని ఈ హార్డ్వేర్ ఇష్యూస్ అని వేరే సర్వీస్ ప్రొవైడర్ చూసుకుంటే ఆ హార్డ్వేర్ కూడా వేరే వాడిది అయితే దాన్ని బ్రౌన్ లేబుల్ అంటాం. ఇప్పుడు క్లారిటీ వచ్చిందని అనుకుంటాం. నెక్స్ట్ గ్రీన్ లేబుల్. ఏదైనా ఏటీఎంలో ఓన్లీ అగ్రికల్చరల్ ట్రాన్సాక్షన్స్ వరకు జరిగితే అది గ్రీన్ లేబుల్. ఏం పెద్దగా రీసెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. ఏదైనా ఏటీఎంలో ఓన్లీ అగ్రికల్చరల్ ట్రాన్సాక్షన్స్ జరిగితే అది గ్రీన్ లేబుల్ ఏటీఎం. ఏదైనా ఏటీఎంలో ఓన్లీ షేర్ ట్రాన్సాక్షన్స్, తెలుసు కదా అంటే డిమాట్ ట్రేడ్ మార్కెట్ షేర్ ట్రాన్సాక్షన్ జరిగితే అది ఆరెంజ్ ఏటీఎం. ఏదైనా ఏటీఎంలో ఈ కామర్స్ తెలుసు కదా, ఆన్లైన్ బిజినెస్, ఈ కామర్స్ సంబంధించే ట్రాన్సాక్షన్స్ జరిగితే అది ఎల్లో ఏటీఎం. అంటే ఇక్కడ ఏంటి, ఇక్కడ క్యాష్ రాదు, ఆన్లైన్ బిజినెస్ జరుగుతుంది. ఇక్కడ షేర్ రాదు, ఆన్లైన్ బిజినెస్ షేరే జరుగుతుంది. అగ్రికల్చర్ సంబంధించినవే, కిసాన్ క్రెడిట్ కార్డు ఇలాంటి డబ్బులు వచ్చినా అగ్రికల్చర్ సంబంధించిన ఏమైనా ట్రాన్సాక్షన్ జరిగితే, ఫండ్లు ట్రాన్స్ఫర్ అయితే అది గ్రీన్ ఏటీఎం. అండ్ ఇక్కడ వైట్ బ్రౌన్ లో డబ్బులు వస్తాయి, గుర్తుపెట్టుకోండి. అంటే ఏ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్ జరుగుతాయి, కానీ వైట్ బ్రౌన్ లో మీకు షేరు ఈ కామర్స్ అలాంటివి ఏం జరగవు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పింక్ లేబుల్. ఏదైనా ఏటీఎం మెషిన్ కి ఇందులో అన్ని సేమ్ వైట్ లేబుల్ ఎలా ఉందో లేదా వైట్ బ్రౌన్ ఏటీఎంస్ ఎలాంటి ఫెసిలిటీస్ అన్నదే ఇస్తుంది. కానీ ఈ పింక్ లేబుల్ ఉన్న ఏటీఎం కి సెక్యూరిటీ గార్డ్ ఉమెన్ అయితే దెన్ దట్ ఈస్ పింక్ లేబుల్ ఏటీఎం. ఓకే, వీటి వల్ల బెనిఫిట్ ఏంటి సార్ అంటే, ఆడవాళ్ళు నార్మల్ ఏటీఎంస్ లో పెద్ద లాంగ్ క్యూలు మగవాళ్ళతో ఉండకుండా వాళ్ళకంటే సపరేట్గా ఉండడం కోసం పింక్ లేబుల్ ఏటీఎంస్ స్టార్ట్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి బయోమెట్రిక్ ఏటీఎం. బయోమెట్రిక్ ఏటీఎం ఏంటంటే, ఈ ఏటీఎం లో ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది, డబ్బులు తీసు ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది, ఐ స్కానర్ ఉంటుంది. ఓకేనా, ఈ రెండు ఉండి అప్పుడే కస్టమర్ డీటెయిల్స్ యాక్సెస్ అయితే అది బయోమెట్రిక్ ఏటీఎం అంటారు. ఓకేనా, సో దీస్ ఆర్ టైప్స్ ఆఫ్ ఏటీఎంస్ అండ్ we had spoken about KYC. Now once again, okay, sorry. Now we will talk about types of banking. టైప్స్ ఆఫ్ బ్యాంకింగ్ గురించి మాట్లాడతాం. మనం టైప్స్ ఆఫ్ బ్యాంక్స్ గురించి మాట్లాడము, ఇప్పుడు టైప్స్ ఆఫ్ బ్యాంకింగ్ గురించి మాట్లాడతాం. అంటే బ్యాంకింగ్ అంటే ఎలా జరుగుతుంది, ఎలాంటి బ్యాంకింగ్లు ఉంటాయి అంటే బిజినెస్ ఎలా జరుగుతుంది. బ్యాంకింగ్ అంటే మనం ఏం చెప్పాం, జస్ట్ బ్యాంక్ అంటే డిపాజిట్ తీసుకోవడం, లోన్స్ ఇవ్వడం. బ్యాంకింగ్ అంటే అన్ని సర్వీస్, డిపాజిట్, లోన్స్ ఇవ్వడము, సర్వీసెస్ ఇవ్వడం కూడా కస్టమర్ కి, దాన్ని బ్యాంకింగ్ అంటాం. అవునా, మరి ఇందులో టైప్స్ ఏంటి? మొదటి టైప్ వచ్చి బ్రాంచ్ బ్యాంకింగ్. బ్రాంచ్ బ్యాంకింగ్ అన్ని బ్యాంకింగ్ బిజినెస్ మొత్తం బ్రాంచెస్ దగ్గర జరిగితే, అంటే క్యాష్ విత్డ్రావల్ కానీ, క్యాష్ డిపాజిట్ కానీ,
న్యూ చెక్ బుక్ రిక్వెస్ట్ కానీ, న్యూ ఏటీఎం రిక్వెస్ట్ కానీ, న్యూ అకౌంట్ ఓపెనింగ్, న్యూ లోన్ టేకింగ్, ఎవ్రీథింగ్ బ్యాంక్ దగ్గర జరిగితే, బ్రాంచ్ లో జరిగితే దాన్ని బ్రాంచ్ బ్యాంకింగ్ అంటాము. బ్రాంచ్ బ్యాంకింగ్ వల్ల మెయిన్ బెనిఫిట్ ఏంటంటే బెటర్ మేనేజ్మెంట్ ఉంటుంది, మోర్ కస్టమర్ ఇంటరాక్షన్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ పారా బ్యాంకింగ్. ఓకే, పారా బ్యాంకింగ్ అంటే ఏంటంటే ఆల్ ఫినాన్షియల్ సర్వీసెస్ విచ్ ఇంక్లూడ్, అంటే బ్యాంక్స్ కండక్ట్ చేసే అన్ని ఫినాన్షియల్ సర్వీసెస్ సచ్ as క్రెడిట్ కార్డ్స్ కానీ, స్మార్ట్ కార్డ్స్ కానీ, మ్యూచువల్ ఫండ్స్ కానీ, ప్రైమరీ డీలర్స్ తో బిజినెస్ కానీ, ఓకే, పెన్షన్ ఫండ్స్ గురించి కానీ, ఈ ఆల్ ఆస్పెక్ట్స్ మీద వర్క్ చేసేసి క్రెడిట్ కార్డు, స్మార్ట్ కార్డులు, మ్యూచువల్ ఫండ్స్, ప్రైమరీ డీలర్స్ అండ్ బిల్డింగ్స్, పెన్షన్ ఫండ్స్ గురించి డీల్ చేస్తే దోస్ కమ్స్ అండర్ పారా బ్యాంకింగ్ యాక్టివిటీస్. ఓకే, అర్థమైంది కదా, పారా బ్యాంకింగ్ యాక్టివిటీస్. నెక్స్ట్ యూనివర్సల్ బ్యాంకింగ్. యూనివర్సల్ బ్యాంకింగ్, యూనివర్సల్ బ్యాంక్ ఆ పేరులోనే ఉంది, అన్ని యాక్టివిటీస్ వన్ సింగిల్ రూఫ్, అంటే మల్టిపుల్ బ్యాంకింగ్ యాక్టివిటీ, ఫినాన్షియల్ యాక్టివిటీస్ అండర్ వన్ రూఫ్. ఓకే, వన్ రూఫ్ అంటే ఏంటి? యూనివర్సల్ బ్యాంక్ వచ్చినప్పుడు ఇట్ ఈస్ బోత్, అంటే ఒక యూనివర్సల్ బ్యాంకింగ్ వచ్చేటప్పటికి అన్ని ఫినాన్షియల్ యాక్టివిటీస్ వన్ రూఫ్ కింద జరగాలి. యూనివర్సల్ బ్యాంక్ అంటే ఓకేనా, అంటే అర్థం ఏంటి? ఇట్ ఈస్ టేకింగ్ ఏ మెనీ కైండ్స్ ఆఫ్ ఫినాన్షియల్ యాక్టివిటీస్, బ్యాంకింగ్ యాక్టివిటీస్, అంటే మెనీ రకరకాల బ్యాంకింగ్ యాక్టివిటీస్ అన్ని ఫంక్షన్ చేస్తుంది. అంటే ఇట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ బోత్ కమర్షియల్ బ్యాంక్ అండ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్. కమర్షియల్ బ్యాంక్ లాగా, ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ లాగా వర్క్ అవుతుంది. అంటే అర్థం ఏంటి? కమర్షియల్ బ్యాంక్ అంటే మనకు తెలుసు ఆల్రెడీ అన్ని కైండ్ ఆఫ్ బిజినెస్ యాక్టివిటీస్ రన్ అవుతాయి. ఇన్వెస్ట్మెంట్ అంటే అంటే ఈ బ్యాంకు ఇన్సూరెన్స్ కూడా చేస్తుంది. మరి ఇన్సూరెన్స్ అంటే ఇన్వెస్ట్మెంటే కదా, 5 years కంటే 10 years కింద అమౌంట్ రిటర్న్ వస్తుంది అంటుంటారు. ఓకేనా, అంటే యూనివర్సల్ బ్యాంక్ ఏంటి? కమర్షియల్ గా పనిచేస్తుంది, ఇన్వెస్ట్మెంట్ పని చేస్తుంది, అండ్ అలానే ఎలా పని చేస్తుంది? వెల్త్ అండ్ అసెట్ మేనేజ్మెంట్ కూడా చేస్తారు వీళ్ళు. ప్రాపర్టీ మేనేజ్మెంట్, వాళ్ళ ధనాన్ని కూడా వెల్త్ అండ్ అసెట్ మేనేజ్మెంట్ చేస్తారు. ట్రేడింగ్ కూడా చేస్తుంది యూనివర్సల్ బ్యాంక్ కస్టమర్ తరఫున. అండర్ రైటింగ్ కావాలంటే అండర్ రైటింగ్ కూడా చేసేస్తుంది. ఓకేనా, ఏదైనా ఫినాన్షియల్ అడ్వైజ్ ఇవ్వాలన్నా కూడా అడ్వైజర్ లా వర్క్ అవుతారు, ఫినాన్షియల్ అడ్వైజర్ కింద. సో ఇవన్నీ చేస్తున్న యూనివర్సల్ బ్యాంక్ ఎగ్జాంపుల్ ఏంటి సార్ అంటే ప్రస్తుతం మనకు ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, అన్ని కమర్షియల్ యాక్సిస్ పక్కన పెట్టండి, బెస్ట్ ఎగ్జాంపుల్ ఐసిఐసిఐ. ఎందుకంటే ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఉంది, ఐసిఐసిఐ బ్యాంక్ కూడా ఉంది. సో ఇలాంటి యాక్టివిటీస్ అన్ని ఫంక్షన్ చేస్తే ఈ కైండ్ ఆఫ్ బ్యాంకింగ్ నే యూనివర్సల్ బ్యాంకింగ్ అంటారు. బ్యాంకింగ్ వేర్ బోత్ కమర్షియల్ అండ్ ఇన్వెస్ట్మెంట్ activities takes place is known as universal banking. Okay, next type of banking వచ్చి narrow banking. narrow banking సింపుల్, ఎక్కడే ఉంది narrow అంటే సన్నగా చిన్నగా చూస్తున్నారు. అంటే ఏంటి? రిస్క్ ఎక్కువ తీసుకోవట్లేదు. దట్ మీన్స్ ఇట్ ఈస్ ఇన్వెస్ట్ మోర్ ఇన్ రిస్క్ ఫ్రీ సెక్యూరిటీస్. వెరీ లో రిస్క్ ఆర్ రిస్క్ ఫ్రీ సెక్యూరిటీస్. మనకి తెలుసు వెరీ లో రిస్క్ ఫ్రీ సెక్యూరిటీస్ అని అందులో పెడతాం. గవర్నమెంట్ సెక్యూరిటీస్ లోనే ఆర్ గవర్నమెంట్ అప్రూవ్డ్ సెక్యూరిటీస్ లోనే ఇన్వెస్ట్మెంట్ చేస్తే అలాంటి టైప్ ఆఫ్ బ్యాంకింగ్ ని నారో బ్యాంకింగ్ అంటాం. అలాంటి యాక్టివిటీస్ ని ఎంటర్టైన్ చేస్తే అది నారో బ్యాంకింగ్ అంటారు. నెక్స్ట్ షాడో బ్యాంకింగ్. యాక్టివిటీస్ అండర్టేకెన్ బై ఎన్బిఎఫ్సిస్ కానీ NBFCs to conduct the activities taken by bank. అంటే ఒక బ్యాంక్ చేసే యాక్టివిటీస్ లన్నీ కండక్ట్ చేయడానికి ఒక ఎన్బిఎఫ్సి, సేమ్ ఎన్బిఎఫ్సిస్ చేసే యాక్టివిటీలన్నీ సిమిలర్ టు ఒక బ్యాంక్ చేసే యాక్టివిటీ లాగా ఉంటే దెన్ దట్ ఈస్ షాడో బ్యాంక్. అదేంటి సార్ అర్థం కాలేదా? సింపుల్. ఎన్బిఎఫ్సి గురించి మనకు తెలుసు, దీస్ ఆర్ మోస్ట్లీ అన్రెగ్యులేటెడ్, లేదా కంప్లీట్లీ అన్రెగ్యులేటెడ్ అనలేం కానీ లూజ్లీ రెగ్యులేటెడ్. ఒక బ్యాంకు రెగ్యులేషన్లు ఉన్నంత
లెవెల్లో ఎన్బిఎఫ్సి నాన్ బ్యాంక్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ అంత కంట్రోల్లో ఉండవు. సో ఇందులో చేసే బ్యాంకింగ్ అంతా ఏముంది, హయ్యర్ రిస్క్ ఉంటుంది. మీరు చూస్తారు ఇప్పుడు బజాజ్ వాడు ఉన్నాడు, వాడు లోన్ బజాజ్ ఫిన్సర్ వాడు ఈఎంఐ కార్డు ఇచ్చిన తర్వాత ఆ ఇంట్రెస్ట్ ఏ రేంజ్ లో ఉంటుందో మీకు తెలిసింది, రికవరీ కూడా ఎలా ఉంటుందో తెలిసింది. సో ఇందులో ఇన్వెస్ట్మెంట్ కూడా హయ్యర్ రిస్క్ లోనే ఉంటుంది ఎప్పుడు. ఓకే, ఇందులో ప్రతిసారి క్రెడిట్ స్కోర్ అని ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు, తెలిసిందే కదా బజాజ్ అని క్రెడిట్ స్కోర్ అని. క్రెడిట్ ఇంటర్మీడియేషన్ ఈజ్ మోర్ కంపేర్ టు ద బ్యాంకింగ్ సిస్టమ్. ఎగ్జాంపుల్ చూడండి, బజాజ్ హౌసింగ్ లోన్ ఉంటుంది, హౌస్ లోన్స్ లో, గోల్డ్ లోన్స్ లో, వెహికల్ ఫినాన్సెస్ లో. సో షాడో బ్యాంకింగ్ డైరెక్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఎన్బిఎఫ్సి. చేసే పనులను బ్యాంకింగ్ లాగా చేద్దాం అనుకుంటుంది కానీ బ్యాంకింగ్ లో హై రిస్క్ ఉంటుంది. సో ఎన్బిఎఫ్సి లో హై రిస్క్ లో ఉంటుంది ఏది చేసినా. నెక్స్ట్ యూనిట్ బ్యాంకింగ్. యూనిట్ బ్యాంకింగ్ అంటే ఇట్ ఈస్ అ టైప్ ఆఫ్ బ్యాంకింగ్. అంటే ఏంటి, ఏదైనా బ్యాంక్ యాక్టివిటీస్, సపోజ్ ఒక బ్యాంక్ ఉంది XYZ బ్యాంక్, ఓన్లీ వన్ బ్రాంచ్ ఉంది, ఓన్లీ వన్ బ్రాంచ్. ఆ వన్ బ్రాంచ్ తోనే స్మాలర్ కమ్యూనిటీ మొత్తం ఒక స్మాల్ కమ్యూనిటీని హ్యాండిల్ చేస్తే then that type of banking is unit banking. అంటే a bank which handles all activities in a small community with a single branch unit అంటే అలా గుర్తుపెట్టుకోవాలి. రీటైల్ బ్యాంకింగ్ నెక్స్ట్. ఓకే, రీటైల్ బ్యాంకింగ్ అంటే ఏంటి, ఏదైనా బ్యాంకింగ్ లో ట్రాన్సాక్షన్స్ అన్ని డైరెక్ట్ ఇండివిజువల్ కస్టమర్స్, అంటే మన లాంటి వాళ్ళు సేవింగ్ అకౌంట్ కరెంట్ అకౌంట్ పెట్టుకొని ఇండివిజువల్ కస్టమర్స్ ట్రాన్సాక్షన్స్ అన్ని డైరెక్ట్లీ జరిగితే దెన్ దట్ ఈస్ రీటైల్ బ్యాంకింగ్. రీటైల్ బ్యాంకింగ్ లో అన్ని కైండ్ ఆఫ్ పర్సనల్ బ్యాంకింగ్ సర్వీసెస్ ఇస్తారు. అంటే ఎస్బీ అకౌంట్, కరెంట్ అకౌంట్ ఓపెనింగ్, పర్సనల్ లోన్ ఇవ్వడం, డెబిట్ కార్డు క్రెడిట్ కార్డులు ఇవ్వడం, ట్రాన్సాక్షన్ అకౌంట్స్ ఇవ్వడం. అంటే రీటైల్ అంటే ఏంటి, ఇండివిజువల్ బిజినెస్. లాంగ్ కంపెనీస్ అవి ఉంటాయి చూడు, అది రీటైల్ బ్యాంకింగ్ లో రాదు. ఓకేనా, ఒక కార్పొరేట్స్ రాదు. ఒకవేళ కార్పొరేట్స్ కి ఏమైనా బెనిఫిట్స్ ఇస్తే అది కార్పొరేట్ బ్యాంకింగ్ కింద వెళ్ళిపోతుంది. లేదా వీటిని అన్ని అది కార్పొరేట్లకి, పెద్ద కంపెనీలకి, చిన్న సైజ్ కంపెనీలకి ఇస్తే దాన్ని హోల్సేల్ బ్యాంకింగ్ అంటారు. ఇండివిజువల్ అయితే రీటైల్, ఇండివిజువల్ కన్నా ఇచ్చే సర్వీస్ లోనే రీటైల్ బ్యాంకింగ్, కంపెనీలు కార్పొరేట్లు వీళ్ళందరికీ ఇచ్చే సర్వీస్ ని హోల్సేల్ బ్యాంకింగ్ అంటాము. ఓకేనా. నెక్స్ట్ వచ్చి చైన్ బ్యాంకింగ్. చైన్ బ్యాంకింగ్ ఏంటంటే గ్రూప్ ఆఫ్ పీపుల్. అంటే చైన్ బ్యాంకింగ్ అంటే ఏంటి, అక్కడ అర్థం చైన్ సిస్టమ్ రిఫర్ చేస్తుంది. ఇలాగా గ్రూప్ ఆఫ్ పర్సన్స్ కలిసి వచ్చి 3 or more, వెరీ ఇంపార్టెంట్, 3 or more ఇండిపెండెంట్ బ్యాంక్స్ ని కంట్రోల్ చేస్తే, హ్యాండిల్ చేస్తే, then that is chain banking system. Group of persons కూడి 3 or more independent banks ని ఒక్కటే లాగా రన్ చేస్తే then that is known as chain banking system. Next, offshore banking. ఆఫ్షోర్ బ్యాంకింగ్ గురించి మాట్లాడాలి అంటే, సపోజ్ ఐసిఐసిఐ బ్యాంక్ ఇండియాలో ఉంది, అకౌంట్ ఉంది ఇక్కడ. ఈ అకౌంట్ లో ఫండ్స్ డిపాజిట్ అయ్యాయి. ఇది ఒక కంపెనీ అకౌంట్, ఏదో కంపెనీ అకౌంట్ లేదా ఒక ఇండివిజువల్ అకౌంట్. ఫండ్స్ డిపాజిట్ అయ్యాయి, బట్ డిపాజిట్స్ అన్ని ఈ డిపాజిట్ అయిన బ్యాంక్ ఓకే యుఎస్ఏలో ఉంది, ఐసిఐసిఐ యుఎస్ఏలో ఉంది, బట్ నేను డిపాజిట్ చేసింది ఇండియాలో. అంటే అర్థమైందా, ఎనీ ద డిపాజిట్స్ ఆఫ్ ఎ కంపెనీ ఆర్ ఇండివిజువల్ ఇన్ ఏ బ్యాంక్ దట్ ఈస్ లొకేటెడ్ అవుట్ సైడ్ ద నేషనల్ రెసిడెన్స్. అంటే ఇప్పుడు సింపుల్ గా ఐసిఐసిఐ కాదు కానీ ఇంకా చలో బ్యాంక్ ఆఫ్ అమెరికా ఉంది కదా, నేను ఇండియన్, నా డబ్బులు నేను బ్యాంక్ ఆఫ్ అమెరికాలో డిపాజిట్ చేశాను అనుకో, నా నేషనల్ రెసిడెన్స్ ఏంటి ఇండియా, బట్ నేను డబ్బులు బ్యాంక్ ఆఫ్ అమెరికాలో రిసర్చ్ చేశాను, దట్ ఈస్ లొకేటెడ్ అవుట్ సైడ్ ద నేషనల్ రెసిడెన్స్, then that kind of is known as offshore banking. అర్థమైంది కదా ఎగ్జాంపుల్ తోని. నెక్స్ట్
గ్రీన్ బ్యాంకింగ్. ఎన్విరాన్మెంటల్ తగ్గట్టు ఏమైనా అవేర్నెస్ క్రియేట్ చేస్తే దాని దట్ ఈస్ కాల్డ్ యాజ్ గ్రీన్ బ్యాంకింగ్. అంటే ఏటీఎం దగ్గర చూస్తారు, డోంట్ ప్రింట్ పేపర్ అన్నెసెసరీలీ ఇఫ్ ఇట్ ఇస్ నాట్ నీడెడ్. సో ఆ కైండ్ ఆఫ్ అవేర్నెస్ క్రియేట్ చేసే సిస్టమ్ ని గ్రీన్ బ్యాంకింగ్ సిస్టమ్ అంటారు. ఓకే, నెక్స్ట్ లాస్ట్ టైప్ ఆఫ్ బ్యాంకింగ్ ఈస్ మర్చెంట్ బ్యాంకింగ్. ఇదేంటంటే బ్యాంక్ లా కూడా పనిచేస్తుంది అండ్ కన్సల్టెన్సీ కూడా పనిచేస్తుంది. కన్సల్టెన్సీ పని ఏంటి? గివింగ్ అడ్వైస్, రైట్, ఫర్ ఫ్రీ, ఫర్ ఎ ఫీ, సారీ. So any kind of banking system which includes both normal banking services and consultancy services which gives advice for a service charge and fee is merchant banking. So this is we have talked about today ATM and its types and types of banking. I hope you enjoyed the session. Thank you for today's session. Bye guys.